దశావతారాల్లో అత్యంత ప్రముఖమైనటువంటి అవతారములలో ఒకటిగా కీర్తింపబడినటువంటి అవతారం నరసింహావతారం. మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః అని కదూ. అందులో మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం తర్వాత వచ్చినటువంటి అవతారం నరసింహావతారం. నరసింహావతారం పైకి కనపడేటటువంటి కథ, దానికి ఎంత రంజకత్వం ఉంటుందో, ఎంత విశేషమైనటువంటి పద్యభాగంతో పోతన గారు దాన్ని ఆంధ్రీకరించారో, బాహ్య సౌందర్యంతో పాటుగా ఆంతరముగా మనం నిత్య జీవితంలో తెలుసుకుని అనుష్ఠించవలసినవి, మనసులో పదిలంగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటివి అనేకమైనటువంటి విషయాల్ని భాగవతంలో నరసింహోపాఖ్యానంలో మనకి ఇచ్చారు మహానుభావుడు వ్యాస భగవానుడు. ఆ వ్యాస భగవానుడు ఎంత అద్భుతంగా అందించారో అంత వైభవోపేతంగానూ పోతన గారు దాన్ని ఆంధ్రీకరించారు. అందులో నిన్నటి రోజున మీతో నేను మనవి చేసి ఉన్నాను, హిరణ్యాక్ష హిరణ్యకశిపులనేటటువంటి కవల పిల్లలుగా జయ విజయులు జన్మించడం జరిగింది దితి కశ్యపులకు. లోకంలో ఎక్కడ ఎవరు పుట్టినా కశ్యప ప్రజాపతి సంతానంగానే చెప్పబడతారు. ఎందుకంటే ప్రజాపతులలో మొదటివాడైన సమస్త సృష్టికి ఆద్యుడు. అందుకే ఈ భూమినంతటినీ కూడా పరశురాముడు దానం చేసినప్పుడు కశ్యప ప్రజాపతికే దానం చేశాడు. కశ్యప ప్రజాపతి దానం పుచ్చుకున్నది కాబట్టి ఈ భూమికి కాశ్యపి అని ఒక పేరు. అటువంటి ఆ యజ్ఞవరాహావతారం హిరణ్యాక్షుణ్ణి సంహరించింది. హిరణ్యాక్షుడు మరణించాడు అని తెలుసుకున్నాడు హిరణ్యకశిపుడు. కడుపులో క్రోధం ఒక వంక, సంహరించినటువంటి విష్ణు భగవానుడి మీద కోపం. రాక్షస తత్వము అన్నదానికి అర్థం ఎక్కడుంటుందంటే, చంపాడని కోపం పెట్టుకుంటాడు తప్ప చంపడానికి కారణమేమో తెలుసుకోడు. అంతటి మహానుభావుడు ధర్మానుష్ఠానాన్ని ఎంతో ఇష్టపడేటటువంటి వాడు, భక్తి అన్న మాటకి కట్టుబడేటటువంటి శ్రీ మహావిష్ణువు తన సోదరుణ్ణి మట్టు పెట్టాడు అంటే ఎంతటి అధార్మికమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడు తన సోదరుడనేటటువంటి విషయాన్ని విస్మరించి విష్ణువుతో పగ పెంచుకున్నాడు. పైకి ఒకలా ఉంటాడు, లోపల ఒకలా ఉంటాడు. ఏడుస్తున్నారు. ఆ తల్లి అయినటువంటి దితి, హిరణ్యాక్షుని యొక్క భార్యలు, బిడ్డలు సహజం. ఆయన శరీరం విడిచిపెట్టాడన్న కారణం చేత ఏడుస్తున్నారు. హిరణ్యకశిపుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఓదార్చడం మొదలుపెట్టాడు. నిజంగా వేదాంతం అనేటటువంటి మాట ఎంత బాగా జీర్ణమైందనిపిస్తుంది. భాగవతం చదివితే అసలు హిరణ్యకశిపుడు చెప్పినటువంటి మాటలు చదివితే అసలు ఇతను రాక్షసుడేమిటిరా అనిపిస్తుంది. భాగవతం మొట్టమొదటిసారి ప్రహ్లాదోపాఖ్యానాన్ని చదివితే అసలు హిరణ్యకశిప వృత్తాంతంలో హిరణ్యకశిపుడు చెప్పినటువంటి పద్యభాగం ఒక్కటి ముందు చదివారనుకోండి, ఎంత గొప్ప వేదాంతం చెప్పాడు, ఎంతటి మహానుభావుడు రా అనిపిస్తుంది. అంత గొప్పగా మాట్లాడాడు. తల్లి దగ్గరికి ఆ మరదలు పిల్లల్ని ఓదారుస్తూ వెళ్ళంటాడు, ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వినుచు హేలారతుడై అంటాడు. ఎందుకమ్మా ఏడుస్తారు? మనం అనుకున్నవి జరుగుతాయా? లోకంలో ఒకడున్నాడు, వాడు ఈ మాంసనేత్రానికి దొరకడు, కానీ వాడు జంత్రగాడై ఈ ప్రాణులన్నిటినీ ఆడిస్తూ ఉంటాడు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వినుచు హేలారతుడై. వాడు ఈ లోకములన్నిటినీ హేళగా సృజిస్తాడు, ప్రాణులను సృష్టిస్తాడు. ఆయన ఎంతకాలం ఉంచాలనుకున్నాడో అంతకాలం ఉంచుతాడు. ఎప్పుడు లయం చేసేయాలనుకుంటాడో అప్పుడు లయం చేసేస్తాడు. ఆయన మీద ఆధారపడుతుంది తప్ప ఇంతకాలం నేను బ్రతికుంటానని ఒకడు కోరుకున్నా, ఆయన ఇంతకాలం బ్రతికుండాలని తత్సంబంధీకులు కోరుకున్నా బ్రతుకుతారా? ఏమీ పిచ్చి. పుట్టిన వాళ్ళందరూ ఉండిపోయారా లోకంలో? అందరూ వెళ్ళిపోవట్లా? వెళ్ళిపోయిన వాళ్ళందరూ వెళ్ళిపోదామని సిద్ధపడి కోరుకుని వెళ్ళిపోయిన వాళ్ళ? ఎవరైనా ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు చాలు చాలు చాలా కాలం బతికాను, ఇక నేను సెలవు తీసుకుంటానని సంతోషంగా వెళ్ళిపోయిన వాడు ఎవరైనా ఉన్నాడా? ఆఖరి ఊపిరిలో కూడా ఇంకా బ్రతకాలని కోరుకుంటాడు. రామకృష్ణ పరమహంస చెప్పినట్టు త్రాచుపాము కప్పని మింగుతుంది, ఇంకా పూర్తిగా మింగలేదు, 3 వంతులు మింగేసింది.
ఆ కప్ప నోరు బయటికి ఉంది. అటుగా ఎగురుతున్న ఈగని నోరు తెరిచి పట్టుకుందామని కప్ప ప్రయత్నిస్తుంటుంది. ఏ కప్ప? త్రాచుపాము నోట్లో ఉన్న కప్ప. ఆయుర్దాయమా అయిపోతోంది. వెళ్ళిపోవడానికి సిద్ధంగానా ఉన్నాడు. ఇంకా ఎన్ని ఆశలు, ఎంత అల్లరో. బాలస్తావ క్రీడాసక్త తరుణస్తావ తరుణీసక్త వృద్ధస్తావ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపినసక్త అంటారు శంకరులు. బాల్యమంతా ఆటలు, యవ్వనమంతా ఇంకో పిచ్చి, వార్ధక్యం వచ్చేటప్పటికి చింత. పాపం నీకు పరమేశ్వరుడు గురించి ఆలోచించడానికి సమయం ఎక్కడుందిలేరా అన్నారు. కాబట్టి బాలస్తావ క్రీడాసక్త తరుణస్తావ తరుణీసక్త వృద్ధస్తావ చింతాసక్త పరసే బ్రహ్మణి కూపినసక్త. ఉందామనుకున్న వాళ్ళందరూ ఉండిపోయారా? ఎవరు మాత్రం స్వచ్ఛందంగా కోరుకుని ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధపడిన వాళ్ళు ఉన్నారు. ఎవ్వరూ వెళ్ళిపోవడానికి సిద్ధపడిన వాడు లేడు. తన మలమూత్రములను తాను విసర్జించుకోలేక మంచంలో పడుండి ఇంకొకరు తీస్తున్నప్పటికీ కూడా ఇంకా బ్రతకాలనేటటువంటి ఆశతోటే ఉంటాడు. మళ్ళీ ఆరోగ్యం వస్తుంది, మళ్ళీ లేస్తాను, మళ్ళీ తిరుగుతానంటాడు. కానీ ఎందుకు ఎదురు ఈ శరీరం విడిచిపెట్టేసి కొత్త శరీరంలోకి వెడతానని మనస్ఫూర్తిగా అంటాడేమిటి? అలా ఉంటానంటే బాగుండదని మనవడి పెళ్లి చూడాలని ఉందంటాడు. ఏదో అదో వంక. సరే, దాని ప్రసక్తి నేను ఎందుకు తీవ్రంగా చేయడం. కానీ కాబట్టి జీవులందరూ ఉండాలని కోరుకుంటారు కదా. కానీ ఉండాలని కోరుకున్న వాళ్ళందరూ ఉండిపోయారా? ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు, ఎన్నాళ్ళుంటాడో తెలియదు, ఎవరితో కూడుతాడో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? హిరణ్యకశిపుడు చెప్తున్నాడు. సుయజ్ఞోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానాన్ని చెప్పాడు. వెళ్ళి తన యొక్క తల్లికి, మరదలికి, ఆ తమ్ముని యొక్క సంతానానికి వాళ్ళు ఏడుస్తుంటే, నిరాహార నివిష్టపాంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులీదొక్కచో. కాబట్టి శూరుల్పోయడి త్రోవపోయనుభవత్సూనుండు తల్లి మహాశూరుండాతడు తద్వియోగమునకు దుఃఖింప నీకేటికి అన్నాడు. ఎంత గొప్పగా మాట్లాడాడో. నిరాహార నివిష్టపాంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులీదొక్కచో. అమ్మా, మంచి వేసవికాలం, గ్రీష్మ ఋతువు నడుస్తోంది. ఒక 4 వీధుల కూడలిలో ఎవరో దయ కలిగినటువంటి వాడు ఒక చలివేంద్రం పెట్టాడు. అక్కడికి బాటసారులు 4 వైపుల నుంచి వచ్చి కలుసుకుంటారు. కలుసుకున్న వాళ్ళు తలపాగాలు విప్పి ఉత్తరీయాలు తీసి దులిపి అక్కడ కూర్చుని చల్లటి నీళ్లు తాగుతారు. మీరు ఎటెడుతున్నారని అడుగుతారు. మేమేదో ఇలా అన్నవరం చూడడానికి ఎడుతున్నామండి అంటారు. మీరు ఎటెడుతున్నారంటే మేము అన్నవరం నుంచే వస్తున్నాం, జగ్గంపేట ఎడుతున్నాం. మీరెటెడుతున్నారు? కాకినాడ పెడుతున్నాం. ఇంకొకరు ఎటెడుతున్నారు? ఏదో శాంతి ఆశ్రమం వైపు పెడుతున్నారు. 4 దిక్కులకు వెళ్ళిపోతారు. కాసేపు అక్కడ కూర్చుంటారు. అబ్బో ఎండలు చాలా గట్టిగా ఉన్నాయండి, మా ఊళ్ళోనూ ఇంతే, మీ ఊళ్ళోనూ ఇంతే మాట్లాడుకుంటారు. ఎంతసేపు కలిసి ఉంటారు? వాళ్ళు వచ్చింది మంచినీళ్లు తాగడానికి. మంచినీళ్లు తాగడం అయిపోయింది, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. అమ్మ, ఈ లోకంలో కూడా అంతే అమ్మా. ఎక్కడో పుడతాడు, యవ్వనం వస్తుంది, ఇంకొక స్త్రీని స్వీకరిస్తాడు. ఇద్దరికీ కలిపి కొంత సంతానం పుడుతుంది. మా పిల్లలు అంటారు. ఏదో ధూర్జటి కళహస్తీశ్వర శతకంలో ఓ చిత్రమైనటువంటి మాట అంటాడు. ఆలంచున్ మెడ కట్టి దానికి నపత్య శ్రేణి కల్పించి తద్బాలవ్రాతము నిచ్చిపుచ్చుకొను సంబంధంబు కావించి అన్నాడు. ఓ కొడుకుని కూతుర్ని కంటాడు. అబ్బో, కూతురు పెళ్ళి అంటాడు. ఎంత పొంగిపోతాడో. ఆ కూతురు పెళ్లి చేసేస్తాడు. పుట్టింది కొడుకు కూతురు, కూతురు వెళ్ళిపోయింది ఇంకో ఇంటికి. కొడుక్కి పెళ్లి చేసి ఇంకో అమ్మాయిని తెచ్చుకుంటాడు. నా కోడలు అంటాడు. పుట్టింది కొడుకు కూతురు, ఓ అమ్మాయిని ఇచ్చేసాడు, ఇంకో అమ్మాయిని తెచ్చుకున్నాడు. మనవలు, వియ్యాలారు, ఏవో పండగలు, పబ్బాలు, బాలసారెలు, నామకరణాలు, హడావిళ్ళు జరిగిపోతుంటాయి. ఈలోగా కాలంలో జీవితం కూడా ముగిసిపోతుంది. కాబట్టమ్మా, ఎక్కడో పుడతాడు, ఎవరితోనో కలుస్తాడు. తెలిసిన్న వాళ్లతో కలవాలని ఎక్కడుంది లోకంలో? ఎక్కడో పుడతాడు, ఏ 25 ఏళ్ళో వచ్చాక ఎవరో భార్యని స్వీకరిస్తాడు. వాళ్ళిద్దరికీ కలిపి సంతానం కలుగుతుంది. ఉంటారు, ఎవరు ముందో ఎవరు వెనకో వెళ్ళిపోతారమ్మా. వీళ్ళందరూ ఎటువంటి వాళ్ళంటే చలివేంద్రం దగ్గర కలుసుకున్న బాటసారు. కానీ అనామకంగా వెళ్ళిపోవడం కాదమ్మా గొప్ప. చరిత్రలో మిగిలిపోవాలి, పేరు జ్ఞాపకం ఉండిపోవాలి. ఎటువంటి కొడుకుని కన్నావమ్మా? భవత్సూనుండు, నీ కొడుకు శూరుండాతడు, మహాశూరుడమ్మా. సామాన్యమైన వాడా? 3 లోకాల్ని గడగడలాడించాడు. శ్రీ మహావిష్ణువు
యజ్ఞవరాహావతారం ఎత్తి దొంగ దెబ్బ తీసి చంపాడమ్మా అన్నాడు. ఆయన ఏం అలా చంపలేదు, కానీ అలా అంటాడు. దొంగ దెబ్బ తీసి చంపేశాడమ్మా నా తమ్ముణ్ణి, లేకపోతే ఆయన్ని చంపడం సామాన్యమైన విషయమా? అంత గొప్పవాడు, అటువంటి వాడు వెళ్ళిపోతే ఏడవచ్చా? ఏడవకూడదు. మహాశూరుండాతడు తద్వియోగమునకు దుఃఖింప నీకేటికి. అటువంటి వాడు వెళ్ళిపోతే ఏడవడం ఏమిటమ్మా? పనికి మాలినవాడిగా పుట్టి ఏ పేరు ప్రతిష్ట ఎవరికీ తెలియకుండా పక్కింటి వాడికి వెనకింటి వాడికి కూడా తెలియనంత అనామకమైన జీవితాన్ని గడిపి వెళ్ళిపోతే అనుకోవాలి. కానీ ఎంత కీర్తి సంపాదించాడమ్మా! హిరణ్యకశిపుడి దృష్టిలో కీర్తి సంపాదించాడు, లోకం దృష్టిలో అపకీర్తి సంపాదించాడు. కాబట్టి నీరాహార నివిష్టపాంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులేదొక్కచో శూరుల్ పోయిడి త్రోవపోయను భవత్సు నుండు తల్లి మహాశూరుండాతడు తద్వియోగమునకు దుఃఖింప నీకేటికిన్ అని. అయినా ఏడుపు మానకుండా ఏడుస్తున్నటువంటి తల్లిని, మరదల్ని, పిల్లల్ని చూసి ఆ పక్కనున్న వాళ్ళ వంక తిరిగి ఓ మాట చెప్పాడు. అసలు నిజంగా ఈ ఒక్క పద్యం జ్ఞాపకం ఉంటే ఎంత వేదాంతం చెప్పాడు రా అనిపిస్తుంది. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుటు నుండ చూచెదరు తా చావకమానిడు వారి భంగి ఈ చచ్చిన వానికెచ్చెదరు ఇదెక్కడి చోద్యము ఎచ్చట నుండి వచ్చే నచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికిన్ అన్నాడు. ఏమిట్రా వీళ్ళందరికీ ఇదో దిక్కుమాలిన అలవాటు. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము, చాలా ఆశ్చర్యం. దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు. ప్రతి ప్రాణి పుట్టినది చచ్చిపోతోందన్న విషయాన్ని చూస్తూనే ఉంటారు. మా తాతగారు వెళ్ళిపోలా, ముత్తాతగారు వెళ్ళిపోలా, తండ్రి గారు వెళ్ళిపోలా, తల్లిగారు వెళ్ళిపోలా, పుట్టిన ప్రాణులన్నీ వెళ్ళిపోతాయి. పుట్టింది అంటే దానికి వెళ్ళిపోయేటటువంటి తేదీ కూడా ఉంటుంది. కాబట్టి ఎందరో వెళ్ళిపోతారు, చూస్తున్నారు. కానీ ఎవరో వీళ్ళకి ప్రీతిపాత్రమైనటువంటి ఒక వ్యక్తి వెళ్ళిపోతే మాత్రం వెళ్ళిపోయాడని ఏడుస్తారేమిటి? ఎంత వేదాంతం చెప్పాడు నిజంగా. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు తా చావకమానెడు వారి భంగి చచ్చిన వానికెచ్చెదరు. ఏదో వీడు చచ్చిపోకుండా ఉండిపోతాడు, వాడు ఒక్కడే తెలివి తక్కువ వాడైపోయి చచ్చిపోయి వెళ్ళిపోయాడు అన్నట్టు ఏడుస్తాడేంటి? వీడు మాత్రం చచ్చిపోయి వెళ్ళిపోవడం ఏంటి? ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికిన్. ఎక్కడ నుండో వచ్చాడు, వచ్చిన వాడు అక్కడికి వెళ్ళిపోవాలి, అది సిద్ధాంతం. నేను ఇక్కడికి ఉపన్యాసం చెప్పడానికి మా ఇంటి నుంచి బయలుదేరి వచ్చాను, ఇక్కడే కూర్చుని ఉండిపోతానా ఏమి జీవితాంతం? వెళ్ళిపోతాను కాసేపు ఆగి మా ఇంటికి. ఎక్కడ నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోవడం నైజము ప్రాణికోటికి. మరి ఆయన కూడా ఎక్కడి నుంచో వచ్చాడు. కాతే కాంత కస్తే పుత్ర సంసారో యమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వం చింతయ తదీయభ్రాత అంటారు శంకర భగవత్పాదులు. ఏమిట్రా నేను నేను నేనని గుండెల మీద చెయ్యేసుకున్నంత విర్రవీగుతావు? ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? అమ్మ కడుపులోకి ఎప్పుడు ప్రవేశించావు? అమ్మ కడుపులోనికి వచ్చే ముందు ఎక్కడున్నావు నువ్వు? నీకేమైనా తెలుసా? తత్వం చింతే తదీయభ్రాత. ఇలా ఎన్నాళ్ళు తిరుగుతావు? పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చయనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అని అడిగే రోజు ఉండదా నీకంటారు. అలా అమ్మ కడుపులోకి ఎక్కడి నుంచో వచ్చాడు, ఎక్కడ నుంచి అమ్మ కడుపులోకి వచ్చాడో అలాగే మళ్ళీ నిష్క్రమించి వెళ్ళిపోవాలా వచ్చిన చోటికి. కాబట్టి ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి. ఆ వెళ్ళిపోవడం అనేటటువంటిది చాలా సహజమైన విషయం. అంత గుండెలు బాదుకుని ఏడుస్తారు ఎందుకు హిరణ్యాక్షుడు చచ్చిపోతే? అలా ఏడవకూడదన్నాడు. అలా ఏడవకూడదన్నాడు. ఇంత ఊరడించాడు, వాళ్ళందరూ విన్నారు. అబ్బో చాలా వేదాంతం చెప్పాడన్నారు, ఏదో మనసు ప్రశాంతతని పొందారు. ఈయన అది రాక్షసతత్వము అన్న మాటని అర్థం చేసుకోవాలి. రాక్షసత్వము అన్న మాటకు అర్థం ఏంటంటే వాడికి వేదాంతం తెలియదని, వాడు చదువుకోలేదని, వాడికి భగవంతుడి గురించి ఏమీ తెలియదని, జీవ పరిణామం గురించి తెలియదని అనుకుంటే తప్పు. ఎన్నో విషయాలు తెలుసు, ఎన్నో విషయాలు మాట్లాడతాడు, అనుష్ఠాన పర్యంతములోనికి రాదు. తన వరకు తన దగ్గరికి వచ్చేటప్పటికీ దేన్నీ పాటించాడు. పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ. ఇంకొకటికి చెప్పమంటే ప్రతివాడు వ్యాసుడు పరాశరుడే నాలాగా. అనుష్ఠించమన్నారనుకోండి చాలా కష్టం. సంధ్యావందనం చెయ్యండి అని చెప్పడం తేలిక. తాను నియమం తెప్పకుండా సంధ్యావందనం చేస్తే తెలుస్తుంది సంధ్యావందనం యొక్క గౌరవం ఏమిటో. ఒక్క సంధ్యావందనం చెయ్యడానికే జీవితంలో అంత ధృతి కావలసి ఉంటే
నోటితో ప్రవచనం చేస్తున్న విషయాలన్నింటినీ ఆచరించడానికి జీవితంలో ఎంత ధృతి ఉండాలి, ఎంత పట్టుదల ఉండాలి. అందుకే పరమ యథార్థంగా చెప్పాలి అంటే మనం ఎన్ని మాట్లాడామన్న దానికన్నా ఎన్ని విషయాల్ని అనుష్ఠించామన్నదే చాలా గొప్ప. నాకు అనేక పర్యాయాలు అనిపిస్తుంటుంది, ఈ ప్రవచనాలు మానేద్దాం, ఎందుకు ఈ ప్రవచనాలు, ఇవి మానేసి సాయంకాలం కూర్చుని ఇంకో 1000 మార్లు గాయత్రి చేసుకుందాం, చాలు చెప్పినన్నాళ్ళు చెప్పి మనమేం ఉద్ధరించాలా ఏమి, మనని మనం ఉద్ధరించుకుంటే చాలు అనిపిస్తుంటుంది. పరమ సత్యం అది, లోకంలో అంగీకరించి తీరవలసిన విషయం. ఒకరికి బోధ చేయడం కన్నా తాను అనుష్ఠించడం అనేటటువంటిది అత్యంత అవసరం. కానీ మా శంకర గారు చెప్పినట్టు కొంతమంది నుదుటిన పరమేశ్వరుడు అలా రాసేశాడు, నువ్వు అలా మాట్లాడుతుండాలని. వాడికి తప్పదు, అలా మాట్లాడవలసిన అవసరం వాడి మీద వచ్చి పడిపోతుంటుంది, అందుకని మాట్లాడుతుంటాడు. కాబట్టి ఈ మాటలన్నీ విని వాళ్ళు మారారు. హిరణ్యకశిపుడు మారాడు అనుకుంటే చాలా పొరపాటు. ఆయన అనుష్ఠానంలోకి ఈ వేదాంతంలో 1/4 వంతు వచ్చి ఉంటే మహాపురుషుడైపోయి ఉండేవాడు. ఎందుకంటే చరిత్రలో మీరు పౌరాణిక వాంగ్మయాన్ని తీసుకుంటే అసలు రాక్షసులలో హిరణ్యకశిపునిలా తపస్సు చేసినటువంటి రాక్షసుడు మీకు కనపడడు. అంత ఘోరమైనటువంటి తపస్సు చేశాడు, బ్రహ్మగారిని అంత మెప్పించాడు. అంత మెప్పించినటువంటి వాడు ఈ కోరిక కోరకుండా శంకర భగవత్పాదులు శివానంద లహరిలో చెప్పినట్లుగా నాకు ఏమీ అక్కర్లేదయా, వటుర్వా గేహీవా యతిరపి జటీవా తదితరో నరో వా యక్కశ్చిద్ భవతు భవ కింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వహసి అంటారు. నా మనస్సు సర్వకాలముల యందు నీ పాదపద్మముల యందు ఉండాలని కోరుకుని ఉంటే, విభీషణుడు ధర్మాన్ని కోరుకున్నట్టుగా కోరుకుని ఉంటే రామాయణంలో విభీషణుడు ఎలా చిరంజీవి అయిపోయాడో హిరణ్యకశిపుడు కూడా అంత గొప్పవాడై ఉండేవాడు. కానీ నోటితో చెప్పడానికి పనికొచ్చిన వేదాంతం అనుష్ఠానం చేయడానికి పనికి రాకపోతే, తన ధర్మాన్ని తాను అనుష్ఠించకపోతే దాన్ని మెట్ట వేదాంతం అని పిలుస్తారు. అది మంచి పద్ధతి కాదు. నువ్వు ఏది చెప్తున్నావో అందులో నువ్వు అనుష్ఠించి తీరాలి. నీ అనుష్ఠానానికి పనికిరాని విషయాన్ని, నువ్వే ఆచరించిన విషయాన్ని 10 మందికి చెప్పడానికి యోగ్యత ఉండదు. అది ఎవరైనా సరే ఇతరులకు చెప్పే ముందు తాను అనుష్ఠించడం అనేటటువంటిది ప్రధానంగా స్వీకరించాలి. అది లేకపోతే వచ్చే ప్రమాదం ఏమిటంటే దాన్ని రాక్షస బుద్ధి అంటారు. ఆ పాండిత్యం దేనికి పనికొస్తుంది అంటే ఇతరులకు చెప్పడానికి పనికొస్తుంది. అప్పుడు దానిలోకి ఏది ప్రవేశిస్తుందంటే అది ఒక కర్తవ్యంగా, అది ఒక సంతోషంగా, అది భగవన్నామ సంకీర్తనంగా, ఒక పౌరాణిక వాంగ్మయాన్ని ఆవిష్కరించడంగా కన్నా కీర్తి కండూతి ఎక్కువైపోతుంది. అలా చెప్పడం వల్ల ఏదో కీర్తి వస్తుందన్న తాపత్రయం పెరిగిపోతే వ్యక్తే శాశ్వతం కానప్పుడు కీర్తి ఏమి శాశ్వతం, అది ఏమి ఉంటుంది? భగవంతుణ్ణి సేవించిన వాడు తరిస్తాడేమో కానీ భగవంతుణ్ణి సేవించకుండా కేవలం కీర్తి ఒక్కటి సంపాదించి పులువుకునేది ఏముంటుంది? అందుకే హిరణ్యకశిపుని యొక్క వృత్తాంతంలో అత్యంత జాగ్రత్తగా అర్థం చేసుకోవలసిన విషయం అంటూ ఏమైనా ఉంటే, నీకు ఎంత వేదాంతం తెలుసన్న దానితో సంబంధం లేదు, నీకు తెలుసున్న దాంట్లో నువ్వు ఎంత అనుష్ఠిస్తూ ఉంటావన్నది ప్రధానం. నువ్వు ఏ పాటి అనుష్ఠానం చేస్తావు, ఎంత ఆచరణలోకి తెచ్చుకుంటావు, దాన్ని బట్టి అభ్యున్నతి ఉంటుంది. అది లేకుండా కేవలం ఒక వాచావేదాంతమైతే నోటితో చెప్పడం వరకే అది పనికొస్తే అది రాక్షసత్వం అవుతుంది. అది తన అనుష్ఠానానికి పనికిరానిదై కూర్చుంటుంది. హిరణ్యకశిపుడి దగ్గర వచ్చినటువంటి పెద్ద సమస్య అక్కడే వచ్చింది. సరే, మంత్రుల్ని పిలిచాడు, తన పరివారాన్నంతటినీ పిలిచాడు. శ్రీ మహావిష్ణువు నా యొక్క సోదరుణ్ణి నిర్జించాడు కాబట్టి నాకు విష్ణువుని నిర్జించాలని కోరికుంది. విష్ణువుని నిర్జించడం సాధ్యమా? సాధ్యం కాదు. ఆయనకి అచ్యుతుడు అని ఒక పేరు. అచ్యుత్ అంటే తీసేయడం, అచ్యుత్ అంటే తీయడానికి వీలు లేనిది. ఆయన్ని తీసేయడం ఎవరికి సాధ్యం కాదు. అందుకే భాగవతంలో ఒక మాట ఉంది, హిరణ్యకశిపుడు అన్ని లోకాల్లోనూ వెతికాడు విష్ణువు కోసం. విష్ణువు ఎక్కడున్నారు? ఆయనే చెప్పారు ఒక చోట, వాడు నా కోసం వెతికాడు, నేను ఎక్కడున్నానో తెలుసా? వాడి గుండెల్లోనే ఉన్నాను. ఆయన వాడి గుండెల్లోనే ఉన్నాడు. విష్ణువు ఎక్కడుంటాడు? విష్ణువు అన్ని ప్రాణుల యందు ఉంటాడు. ఆభరణములు అన్నిటి యందు బంగారం ఉన్నట్టు విశ్వమంతా విష్ణువు వ్యాపించి ఉంటాడు. హరిమయము విశ్వమంతయు.
హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అంటాడు శుక్రాచార్యుల వారు పరీక్షితుతో మాట్లాడుతూ. అసలు విష్ణు స్వరూపం కానిది లోకంలో ఏదీ లేదు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అందుకే ఆ విష్ణువుని నిర్జించాలని కోరిక. విష్ణువు ధర్మపక్షపాతి. ధర్మం ఎక్కడుంటుందో అక్కడ విష్ణు ఉంటారు, వేదం ఎక్కడుంటుందో అక్కడ విష్ణు ఉంటారు. అందుకే శ్రీ మహావిష్ణువు ఎప్పుడూ దేనిని రక్ష చేస్తుంటారు అంటే వేదములను రక్షిస్తుంటారు. వేదరక్షణమే లోకరక్షణము, గోరక్షణమే లోకరక్షణము. ఈ విషయం బాగా స్థిరంగా ఉంచుకోవాలి. అందుకే మత్స్యావతారంలో ఆయన వేదములను రక్షించడానికి కారణమేమి అంటే వేదము ప్రమాణముగా మిగిలితే లోకము మిగులుతుంది. అందుకే వేదరక్షణమే లోకరక్షణము. ఆ రక్షణ ఎప్పుడూ చేసేటటువంటి విష్ణు భగవానుడి మీద వ్యతిరేకత పెంచుకోవడం అంటే ధర్మం పట్ల వ్యతిరేకత పెంచుకోవడం, వేదం పట్ల వ్యతిరేకత పెంచుకోవడం. ఆ వ్యతిరేకత పెంచుకున్న వాడికి ఆయుష్ క్షీణిస్తుంది తప్ప ఆయుష్ ఎందుకు వృద్ధి పొందుతుంది? కాబట్టి ఆయన విష్ణువు మీద పగతో తపస్సు చేయడానికి వెళ్ళాడు. ఎందుకని? తనకున్నటువంటి బలంతో విష్ణువుతో యుద్ధం చేయడం సాధ్యం కాదు. 3 లోకములను తన వశం చేసుకోవడం సాధ్యం కాదు. అందుకే బ్రహ్మగారి గురించి తపస్సు చేసి బ్రహ్మగారి యొక్క అనుగ్రహము చేత అటువంటి శక్తిని పొందుతానన్నాడు. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఇదొక విచిత్రమైనటువంటి విషయం. తనకి శక్తి లేదు. తనకి లేని అపూర్వమైన శక్తిని ఎవరి వలన పొందుతాడు? బ్రహ్మగారి వలన పొందుతాడు. బ్రహ్మగారు ఎవరు? సృష్టికర్త. బ్రహ్మగారు సృష్టికర్త అయితే పక్కన స్థితికర్త ప్రళయకర్త ఉన్నారా లేదా? బ్రహ్మగారు స్థితికర్త కన్నా వేరుకాడు, బ్రహ్మగారు ప్రళయకర్త కన్నా వేరుకాడు. ఒకే ఒక పరబ్రహ్మము సృష్టి చెయ్యాలనుకున్నప్పుడు బ్రహ్మగా కూర్చుంటుంది. అదే బ్రహ్మము నిలబెట్టినప్పుడు విష్ణువుగా కూర్చుంటుంది. అదే బ్రహ్మము లయకారకుడిగా ఉన్నప్పుడు శివుడిగా ఉంటాడు. లయకారకుడు అంటే చంపేస్తాడని కాదు దాని అర్థం. చాలా మంది లయకారకుడు అంటే శివుడు చంపేస్తాడంటుంటారు. కాదు. లయ అంటే స్వల్పకాలిక లయము అంటే నిద్రాకాలిక సుఖాన్ని ఇస్తాడు, నిద్రపోయేటట్టుగా అనుగ్రహిస్తాడు, దానివల్ల శక్తి పొందుతాడు. ఆత్యంతిక ప్రళయము అని జ్ఞానం ఇస్తాడు, దానివల్ల మోక్షం వస్తుంది. మహాప్రళయము అని పరమేశ్వరుణ్ణి పొందలేకపోయిన వాళ్ళందరినీ తానే పొందేస్తాడు. అప్పుడు వాళ్ళు ఆయనని పొందలేకపోతే ఆయనే వాళ్ళని పొందుతాడు. ఒక మైనపు ముద్ద వచ్చి నల్లపూసల మధ్యలో పడిపోతే నల్లపూసలన్నీ మైనపు ముద్ద కంటుకున్నట్టు మహాప్రళయమునందు పరమేశ్వరుడే ప్రాణులన్నిటినీ తాను పొందేస్తాడు. ఆ 3 చేసేటప్పుడు అపారమైన కారుణ్యము కారణం తప్ప ఏదో చంపుతూ కూర్చోవడమే పరమేశ్వరుడు యొక్క పని కాదు. కాబట్టి అదే బ్రహ్మము 3 పనులు చేస్తూ ఉంటుంది. మీరు తండ్రిని చూడండి. ఒక కుటుంబంలో ఒక యజమాని ఉంటాడు. ఒక ఉదాహరణ చెప్పాలంటే నేనే ఉన్నాను. నేనిప్పుడు ప్రవచనం చేస్తున్నాను. ప్రవచనం చేసేటప్పుడు నేను సభాధ్యక్ష స్థానమనందున్నాను. అందుచేత సభ అంతటి చేత గౌరవింపబడడానికి నేను యోగ్యతని పొంది ఉంటాను. అదే నేను కిందకి దిగిపోయి మా ఇంటికి వెళ్ళిపోయాను అనుకోండి, నాకు మా అత్తగారు కనపడ్డారనుకోండి, మాతృపంచకంలో ఒకరావిడ నాకు తల్లితో సమానం. ఆవిడ ముందు నేను నిలబడినప్పుడు పరమ గౌరవంతో నించుంటాను. ఏమయ్యా కోటేశ్వరరావు, బుద్ధి ఉందా లేదా నీకు? ఎందుకయ్యా అన్ని ప్రవచనాలు, ఆరోగ్యం పాడవదు అన్నారనుకోండి, ఓ నవ్వు నవ్వి అత్తయ్య గారు అలాగే లేండి అంటాను. అంతేగాని ఆవిడ మీద తిరగబడతానా? ఆవిడ మాతృపంచకంలో ఒకరు. అదే నా భార్య దగ్గర నించున్నాను అనుకోండి, నా భార్యతో మాట్లాడినప్పుడు బహుభంగిమల నేను మాట్లాడచ్చు. తనని నేను శృంగార భావనతో చూసినా దోషమేం నాకు అంటదు. నా కూతురు ముందు నించున్నాను అనుకోండి, ఒక తండ్రిగా నిలబడి దాని అభ్యున్నతి కొరకు మాట్లాడతాను. ఒక్క నేనే ఎవరి ముందు నిలబడితే ఆ పాత్రలోకి ఒదిగిపోయినప్పుడు, పరబ్రహ్మము సృష్టి చేసినప్పుడు బ్రహ్మగా, స్థితి చేసినప్పుడు విష్ణువుగా, ప్రళయం నిర్వహించినప్పుడు శివుడిగా ఉంటుందని చెప్తే దానికి అభ్యంతరం ఎందుకు వస్తుంది? ఏమీ రాదు. ఏకస్వమేవ బహుదా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయలోకనాథ శ్రీమల్లికార్జున విభో తప సుప్రభాతం అంటలేదు. ఉన్న ఆ ఒక్క పరబ్రహ్మమే 3గా ఉంటోంది. ఓ శివ, నీ దర్శనానికి వచ్చామని శ్రీశైల మల్లికార్జున సుప్రభాతంలో సుప్రభాతం పాటల్లా. కాబట్టి బ్రహ్మగారి అనుగ్రహాన్ని పొంది స్థితికారుడైన విష్ణువుని నిర్జించడం ఎలా సాధ్యం అవుతుంది అంటే, ఏ బ్రహ్మగారి వలన తాను శక్తి పొందుతున్నాడో ఆ శక్తి అదే బ్రహ్మగారు విష్ణువు రూపంలో ఉన్నప్పుడు ఆయన్ని నిర్జించడానికి అది పనికిరాదు.
అన్న విషయాన్ని తెలుసుకోలేకపోయాడు. చేతితో పటకారని పట్టుకోగలనేమో కానీ పటకార చేతిని ఎప్పటికీ పట్టలేదు. నా శక్తి వలన పటకార పాలగిన్నెని పట్టుకుంటుంది తప్ప పటకార నా చేతిని పట్టుకోవడం ఒక్కనాటికి దాని జీవితంలో దానికి సాధ్యం కాదు. ఒకవేళ అలా పటకార నా చేతిని పట్టుకుంటే అది పనికిమాలిన పటకార, వెంటనే తీసి పక్కన బారేసి ఇంకోటి తీసుకొస్తారు తప్ప అది ఇంకా వాడరు దాన్ని. అటువంటిది ఆ బ్రహ్మగారి అనుగ్రహంతో తపశక్తి వలన శక్తిని పొంది ఆ శక్తితో విష్ణువుని నిర్జించడం అసలు ఎలా సాధ్యం? అది రాక్షస బుద్ధి అన్న మాటకు అర్థం. వాడు భక్తి లేదనడానికి మీకు ఉండదు, తపించడు అనడానికి ఉండదు. తపించడానికి వేదంలో ఉన్నటువంటి మార్గాన్ని అనుష్ఠించడు అనడానికి అవకాశం ఉండదు. వేదము చెప్పినటువంటి వాడు పరమేశ్వరుడే అన్న నమ్మకం వాడికి లేదని అనడానికి అవకాశం ఉండదు. ఇన్ని ఉన్న భగవంతునికి వ్యతిరేకంగా మాత్రం బుద్ధి నిలబెట్టుకుని ఉంటాడు. ఇది ఏది మూలమో ఆ మూలాన్ని పాడు చేసేస్తుంది. అది ఉండకూడని బుద్ధి, దానినే రాక్షస బుద్ధి అంటారు. కాబట్టి ఇప్పుడు వెళ్ళి బ్రహ్మగారి గురించి తపస్సు మొదలుపెట్టాడు. ఎన్ని సంవత్సరములు తపస్సు చేశాడని బ్రహ్మగారు చెప్పారో తెలుసా? ఆయనకి తెలియదు. ఎందుకంటే తపస్సు చేస్తున్న హిరణ్యకశిపుడికి అసలు కాలం కాదు, తన శరీరం ఏమైపోయిందో తెలియదు. అది కృతయుగం కాబట్టి ఉన్నాడు. బ్రహ్మగారు ముక్కు మీద వేలేసుకున్నాడు. ఆ మాట ఎప్పుడు అనలేదు. ప్రత్యక్షమైనప్పుడు ముక్కు మీద వేలేసుకుని నువ్వు ఇంకా ఎలా ఉన్నావు అసలు అని అడిగాడు. ఎందుకనంటే చీమలు, పురుగులు ఆయన నెత్తుట్ని, మాంసాన్ని, మజ్జని కూడా నాకేశాయని రాశారు భాగవతంలో. అంటే అస్థిపంజరం ఒకటే ఉంది హిరణ్యకశిపుడు. కేవలం అస్థిపంజరం ఉండి అప్పుడు ఎముకలు ఉంటే ప్రాణం ఉండేటటువంటి యుగం కనుక, అస్థిగత ప్రాణములు కనుక అస్థిపంజరం ఒకటి మిగిలిపోయింది కాబట్టి హిరణ్యకశిపుడు మిగిలిపోయాడు. ఆయన తపస్సు చేసింది ఎన్నేళ్ళు అంటే 100 దివ్య సంవత్సరములు చేశాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 100 దివ్య సంవత్సరములు తపస్సు చేస్తే అతనికి తెలియదు అసలు. ఇంతకాలం నడిచిపోయిందన్న విషయం ఆయనకి తెలియదు. అంత గొప్ప తపస్సు బ్రహ్మగారి గురించి చేశాడు. ఇంత తపస్సు చేస్తే ఆయన యొక్క కపాలంలోంచి తపోధూమం బయలుదేరింది. అది సర్వలోకములను కప్పుతోంది. దేవతలందరూ వెళ్ళి అరవిందాసన అని పిలిచారు బ్రహ్మగారిని. పిలిచి ఈ ధూమాన్ని తట్టుకోలేకపోతున్నాం, ఆ హిరణ్యకశిపుని యొక్క కోరికలు ఏమిటో తీర్చండి అన్నారు. ఆ దేవతలందరూ ప్రార్థన చేస్తే బ్రహ్మగారు హంసవాహనం మీద బయలుదేరి వచ్చాడు. ఆయన మీద పుట్టలు పట్టేశాయి, పుట్టల మీద చెట్లు పెరిగిపోయాయి. ఆయన శరీరం ఒకటి లోపల ఉంది అని గుర్తుపట్టడానికి అవకాశం లేకుండా అస్థిపంజరం ఒకటే ఉంది. అసలు పలకరించడానికి అవకాశం ఎలా? బ్రహ్మగారు తన కమండలంలో నీళ్లు పోసుకుని చల్లాడు. చల్లితే ద్విగుణీకృతమైన ఉత్సాహంతో శరీరాన్ని పొందాడు. శరీరాన్ని పొంది పుట్టలోంచి పైకొచ్చాడు. సాధారణంగా మీకు ఎప్పుడైనా తపస్సు చేస్తే ప్రత్యక్షం అవగానే పరమేశ్వరుడు ఎవరు తపస్సు చేశాడో వాడు స్తోత్రం చేస్తాడు. హిరణ్యకశిపుని వృత్తాంతంలో ముక్కు మీద వేలేసుకున్నవాడు బ్రహ్మగారు, ప్రత్యక్షమైన వాడు తెల్లబోయాడు. ఆయనే ఒక కితాబ్ ఇచ్చాడు. ఇటువంటి తపస్సు గతంలో నేను చూడలేదు. అద్భుతం! ఏమి తపస్సు! ఇటువంటి తపస్సు ఇంకొకరు చేస్తారని కూడా నాకు నమ్మకం లేదు. అంత గొప్ప తపస్సు చేశావు, నీకేం కావాలని అడిగాడు. నిజంగా బ్రహ్మగారు అంత ప్రీతి చెందారు అంటే హిరణ్యకశిపుడి నోటి వెంట భక్తి, ధర్మము, మోక్షము ఈ మూడిటిలో ఏదైనా ఒక మాట వచ్చి ఉంటే ఇవాళ భారతదేశంలో రామచంద్రమూర్తికి ఉన్న దేవాలయాల కన్నా, వెంకటేశ్వరుడికి ఉన్న దేవాలయాల కన్నా హిరణ్యకశిపుడికి ఎక్కువ దేవాలయాలు ఉండేవి. అంతటి మహానుభావుడైపోయి ఉండేవాడు. కానీ ఆయన కర్మ అలా ఉంది. బుద్ధి కర్మానుసారిని అక్కర్లేని కోరిక ఒకటి పుట్టింది. ఇంత తపస్సు చేసిన వాడికి, ఇంత వేదం తెలుసుకున్న వాడికి తెలియదా శరీరం ఉండదని? బ్రహ్మగారిని బుట్టలో పెట్టాననుకున్నాడు. అనుకుని ఒక వరం అడిగాడు. గాలిన్ కుంభిని అగ్ని అంబువల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములం తమప్రబల భూరిగ్రాహ జంతు నర వ్యాళాదిత్య సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనములో కాధీశ ఇప్పించవే అన్నాడు. ఎన్ని కోరికలో అందులో గాలిన్ కుంభిని అగ్ని అంబువల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములం తమ ప్రబల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పించవే అంటే తథాస్తు అన్నాడు అనుకోండి. ఇంకేమిటి, దేంతో చచ్చిపోతాడు ఆయన?
అందులో ఎన్ని అడిగాడంటే, నేను పంచభూతములలో గాలిలో చచ్చిపోకూడదు, భూమి మీద చచ్చిపోకూడదు, అగ్నిలో చచ్చిపోకూడదు, నీటిలో చచ్చిపోకూడదు, వాయువు వలన చచ్చిపోకూడదు, జంతువుల వలన చచ్చిపోకూడదు, పావుల వలన చచ్చిపోకూడదు, నరుల వలన చచ్చిపోకూడదు, మృగాల వలన చచ్చిపోకూడదు, ఇంట్లో చచ్చిపోకూడదు, బయట చచ్చిపోకూడదు, రాత్రి చచ్చిపోకూడదు, పగల చచ్చిపోకూడదు, ఏ దిక్కుల యందు చచ్చిపోకూడదు.